తమిళనాడు రాజకీయాలంటే గుర్తుకొచ్చేది ఒకటే, హోరాహోరీ పోరు కాదు, హోరెత్తించే హామీలు. ఎన్నికల సీజన్ రాగానే అక్కడ రాజకీయ రంగం ఒక మహా ఆఫర్ల జాతరలాగా మారిపోతుంది. ఇంతవరకు వినిపించని హామీలు, ఊహించని పథకాలు అక్కడ ఓటర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే తమిళనాడు ఎన్నికలంటే ఆల్ ఫ్రీ స్పెషల్ షోగా మారిపోయింది. మొన్న అన్నాడీఎంకే, ఇప్పుడు డీఎంకే, టీవీకే తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. మరి ఎవరి తాయిలాల తాలింపు ఓటర్కు రుచిస్తుంది? 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంట్డౌన్ మొదలైంది. షెడ్యూల్ వచ్చేసింది. కూటముల కలయికలు కుదురుతున్నాయి. ఇప్పుడేమో ఓటర్ల మనసులను గెలుచుకునేందుకు పార్టీల మధ్య ఉచితాల యుద్ధం భగ్గుమంటోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు నుంచి పలు పథకాలను అందిస్తోంది. ఇప్పుడు అంతకు మించిన పథకాలతో అన్నాడీఎంకే మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో డీఎంకే కంటే 2 అడుగులు ముందుకేసి ఆఫర్ల వరద పారించింది. మహిళలకే కాదు, పురుషులకు ఫ్రీ బస్ అంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ ఫ్రీ అంది. స్కూటీ కొనుక్కునేందుకు 25,000 సాయం అంది. వృద్ధుల పింఛన్ని డబుల్ చేస్తూ ఉంది. మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఉంది. ఇళ్ళు లేని పేదలకు కొత్త ఇళ్ళు ఇస్తూ ఉంది. ఉచితంగా బియ్యం, పప్పు, నూనె ఇస్తామంటున్నారు. రైతులకు ఎంఎస్పీ పెంపు, సబ్సిడీలు, ఆర్థిక సాయం ఇస్తామంటున్నారు. స్కాలర్షిప్, రిజర్వేషన్ల పెంపు, 2000 అమ్మా క్లినిక్స్ ఏర్పాటు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సోలార్ సబ్సిడీలు, ఇవన్నీ అన్నాడీఎంకే మేనిఫెస్టోలో ఉన్నాయి. అన్నాడీఎంకే ఫ్రీ పథకాలతోటి ఓటర్లను ఆకర్షించాలని ప్లాన్ చేస్తుంటే, కొత్త పార్టీ విజయ్ కూడా మహిళల్ని, యూత్ని టార్గెట్ చేస్తూ మేనిఫెస్టో ప్రకటించారు. విజయ్ 3 వారాల క్రితం, అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బంగారం ఫ్రీ అంటూ వరాలు ప్రకటించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం కంటిన్యూ అవుతుందని తెలిపారు. రైతులకు మార్కెట్ యాక్సెస్, గిట్టుబాటు ధర, విద్యార్థులకు 20 లక్షల వరకు లోన్స్, 4,000 నిరుద్యోగ భృతి, స్టార్టప్ కోసం 25 లక్షల రుణం, 75% స్థానికులకే ఉద్యోగాలు, మహిళలకు నెలకు 2,500 ఇస్తామంటున్నారు. సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నారు విజయ్. ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఇస్తామంటున్నారు. మహిళలకు ఆర్థిక చేయూత కింద 15,000 ఇస్తామంటున్నారు. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తామంటున్నారు విజయ్. ఇక తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే సంక్షేమంలో దూసుకుపోతోంది. ఎన్నికల్లో డీఎంకే మళ్లీ ద్రవిడియన్ మోడల్ 2.0 తోటి ముందుకొస్తోంది. ఇప్పటికే అమలు చేసిన పథకాలనే బేస్ చేసుకుని వాటిని మరింత విస్తరించే దిశగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. వెల్ఫేర్తో పాటు ఆర్థిక వృద్ధి, సోషల్ జస్టిస్, యువత పాత్ర, ఈ 3 స్తంభాల మీద డీఎంకే మేనిఫెస్టోను సిద్ధం చేశారు. 2021 మేనిఫెస్టోలో చేసిన హామీలలో దాదాపు 80% అమలు చేశామని చెప్పుకుంటోంది. అదే ట్రాక్ రికార్డును 2026లో కూడా కొనసాగిస్తూ ఉంటోంది డీఎంకే. మహిళలకు ఇప్పటికే కొనసాగుతున్న ఉచిత బస్సుతో పాటు మహిళల మొబిలిటీ పెంచే చర్యలు, యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఇండస్ట్రీలు, స్టార్టప్స్కు ప్రోత్సాహం, విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ లెర్నింగ్పై దృష్టి, ఉన్నత విద్యలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, హెల్త్ కేర్లో ఉచిత చికిత్స, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, రైతులకు సబ్సిడీలు, సాగునీటి సదుపాయాల మెరుగుదల చేస్తూ ఉంటోంది డీఎంకే. టీవీకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోలను చూస్తే ఒకటి ఫ్యూచర్ మోడల్పై ఫోకస్ పెడితే మరొకటి వెల్ఫేర్ మోడల్పై దృష్టి పెట్టింది. ఒక అధికార పార్టీ వెల్ఫేర్ను కొనసాగిస్తూనే అన్ని వర్గాలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. సో ఎవరి మోడల్కు తమిళ ప్రజలు జై కొడతారా అన్నది ఇప్పుడు వేచి చూడాలి.